నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ముందుకెళ్లాలన్నారు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రానున్న 4 ఏళ్లలో జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు సొరంగ మార్గం పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు వెంకటరెడ్డి. అలాగే దానికి అనుబంధంగా ఉన్న ఏఎంఆర్ ప్రాజెక్టు కింద దాదాపు 2,70,000 ఎకరాలకు 2 పంటలకు నీళ్లు ఇచ్చే విధంగా దానికి అనుబంధంగా ఉన్న ఉదయ సంవత్సరం బ్రాహ్మణవెల్లంలో ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడానికి అసెంబ్లీలో దీని మీద షార్ట్ నోటీస్పై దాదాపు గంటన్నర సేపు చర్చించడం జరిగింది. ఆ చర్చ తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందించి మొన్న అధికారులతోని ఆయన కూడా స్వయంగా పాల్గొని దాదాపు 2 గంటలు దాని మీద చర్చించి ఆ సొరంగ మార్గం పనులని ఉదయ సముద్రం బ్రాహ్మణవెల్లంలో పనులని వేగవంతం చేయాలి, దానికి ఉన్న అడ్డంకులు తొలగించాలని చెప్పి వారు ఇరిగేషన్ శాఖ మంత్రికి అక్కడే ఉన్న మంత్రి గారిని అధికారులని చీఫ్ సెక్రటరీ గారిని ఆదేశించడం జరిగింది. ఆ కాంట్రాక్టర్కు ఉన్న సమస్యలు అలాగే బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు సంబంధించి ఉన్న ఇసుక సమస్య కానీ ఇతర చిన్న చిన్న సమస్యలను కూడా వెంటనే పరిష్కరించి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి దాని కింద ఉన్న 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇవ్వాలి. సొరంగ మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి దానికి సంబంధించిన కాంట్రాక్టర్ కూడా ప్రభుత్వానికి హామీ ఇవ్వడం జరిగింది.